ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారు మిస్ కాకుండా చూడవలసిన వీడియో ఇది. ఈ వీడియోలో చెప్పే విషయాలు మీకు తెలియకపోతే ఖచ్చితంగా మీరు అప్లై చేసినా సరే అప్లికేషన్ డబ్బులు వేస్ట్, అంతేకాని మీకు అగ్నివీర్లో జాబ్ అయితే దొరకదు. టాపిక్లోకి వెళ్ళే ముందు నన్ను చాలామంది అడుగుతున్నారు, అన్న నువ్వు మెసేజ్ చేయి నేను రిప్లై ఇస్తా అంటున్నారు, కానీ నాకు ఎవరికి రిప్లైస్ ఇవ్వడం లేదు. తమ్ముడు 1 డేకి ఈజీగా 100 మెంబర్స్ పైన నేను రిప్లైస్ ఇస్తూ ఉంటాను, అందువల్ల మీకు మిస్ అయి ఉండొచ్చు. మరలా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. మీ డౌట్ని క్లియర్ చేయడానికి 100% ప్రయత్నం చేస్తాను. అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అగ్నివీర్కి లాస్ట్ డేట్ వచ్చేసి March 22 గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ వచ్చేసి April 22 నుంచి ఇక మీరు హాల్ టికెట్స్ ఇచ్చేస్తారు, ఇంకా ఎగ్జామ్స్ ఆ రోజు నుంచి. ఓకే, ఈ 2 మేజర్. అప్లై చేసే ముందు ఈ విషయాలు మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. చాలామందికి బయట ఉన్నది ఏంటంటే అప్లికేషన్ చేసి కొంచెం హైట్ అటు ఇటుగా ఉన్న తీసుకుంటారని అనుకుంటున్నారు. మరలా గుర్తుపెట్టుకోండి, 166 జీడీకి కానీ ట్రేడ్కి కానీ, ఓకేనా, కనీసం 168 వాళ్ళ లెక్కలో చూస్తే, ఓకేనా. అలాగే క్లర్క్కి అయితే 162, టెక్నికల్కి 165. హైట్ అనేది అవసరమైనంత లేకుండా మీరు మాత్రం అప్లై చేయకండి. ఎక్స్పీరియన్స్ కోసం, ఎగ్జామ్ రాశారనే ఎక్స్పీరియన్స్ కోసం అయితే మీరు అప్లై చేయండి, అంతేగాని నాకు హైట్ సరిపోకపోయినా తీసుకుంటారు అనే అపోహత అయితే అప్లై చేయకండి. లేదా మీరు ఒక స్పెషల్ కేటగిరీ పర్సన్స్ అయితే అప్లై చేయండి. అంటే మీ దగ్గర స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్స్ ఉన్నా, లేదా మీ ఫాదర్ కానీ మదర్ కానీ మీ బ్రదర్ కానీ ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నా అప్లై చేయండి. వాళ్ళకి మాత్రమే అవకాశం. 2 సెంటీమీటర్స్ హైట్ తక్కువ ఉంటుంది వాళ్ళకి. క్లియర్. సెకండ్, చాలామంది చదవకుండా ఏదో రాసేద్దామని వెళ్తారు. వన్స్ అపాన్ టైం వచ్చినాయి, ఎందుకంటే అప్పుడు కాంపిటీషన్ లేదు ఆర్మీకి కానీ దేనికైనా సరే. బట్ ఇప్పుడు అలా కాదు, చిన్న చిన్న ఉద్యోగాలకే ఎంతోమంది కాంపిటీషన్. అలాంటిది ఇండియన్ ఆర్మీలో సేవ చేసే ఉద్యోగం అంటే ఇంకెంతో గొప్ప కాంపిటీషన్ ఉంటుంది, ఆలోచించండి. ఓకేనా. అంతేగాని ఏదో అప్లికేషన్ చేశాను నాకు వస్తుంది అనే అపోహలో ఉండకండి. ఓకే. థర్డ్ విషయం, మీరు ఎప్పుడైతే ఎగ్జామ్ కోసం ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో దాంతోపాటు ప్యారలల్గా ఫిజికల్ కూడా చేయండి. మీరు ఫిజికల్ చేయకుండా ఊరికి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి పోయి ఎగ్జామ్ పాస్ అయినావు, లేదా క్వాలిఫై అయ్యావు, ఒక 45-50 మార్క్స్ వచ్చినాయి. 45 ఇస్తే బాగా వచ్చినాయి అనుకుందాం. వచ్చాక అప్పుడు నువ్వు రన్నింగ్కి స్టార్ట్ చేసి అలా కొంచెం ఫిట్నెస్ ఇచ్చేటప్పటికంటే 45 డేస్ టైం ఇచ్చాడు, అంతట్లోకి నువ్వు ఫిట్ అయ్యావు. నేను ఒక కోచ్గా చెప్తున్నా, ఎంతోమందికి శిక్షణ ఇచ్చి ఇండియన్ ఆర్మీ క్వాలిఫై చేశా, ఇంతమంది పనిచేస్తున్నారు అక్కడ. నేను చెప్తున్నా, మీరు ఫిజికల్ ప్రాక్టీసు మంచిగా చేయకుండా ఎగ్జామ్ క్లియర్ చేసినా వేస్టే. ఎందుకంటే సెకండ్ బ్లాక్ రన్నింగ్ కొట్టి 7-8 పుల్అప్స్ ఇస్తే నీకు ఉద్యోగం రాదు. నీకు ఒకవేళ ఉద్యోగం వచ్చిందంటే ఎగ్జామ్లో ఆల్మోస్ట్ నువ్వు 80 మార్కులా తెచ్చుకున్నట్లే. మ్యాక్సిమం అంత స్కోర్ అంటే మరి చూడాలి, నాకు తెలియదు మరి. ఓకే. ఫోర్త్ విషయం, మీ డాక్యుమెంట్స్ మొత్తం కూడా ముందే రెడీ చేసుకోండి. హడావిడిగా ఆ రోజు ఏదో దాన్ని ఏమంటారు, హడావిడికి వెళ్ళిపోకండి, అవ్వదు పని. ఫిజికల్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసి ఉంటారు, అప్పుడు డాక్యుమెంట్స్ రెడీ చేస్తూ ఉంటారు, ఆధార్ కార్డులో పేర్లు సరి చేస్తుంటారు. ఎందుకు ఇవన్నీ? చాలా టైం ఉంది కదా, ఇప్పుడే చేసుకోండి. ఇవన్నీ చేసుకోండి, హడావిడి లేకుండా ప్రశాంతంగా ఉంటారు. అప్పుడు ఇప్పుడు పని చేయకుండా ఆ రోజు చేస్తానంటే అవ్వదు. ఓకే. అన్నిటిని ఫిట్గా తయారు చేసుకోండి. పుచ్చిపళ్ళు ఉన్నాయి, క్యాపులు పెట్టించుకోండి, మెడికల్ ఇష్యూస్ ఉన్నాయి, అన్నీ సెట్ చేసుకోండి. మిమ్మల్ని మీరు తయారు చేసుకున్నాక యుద్ధానికి వెళ్ళండి. ఓకే. ట్రైనింగ్ ఇచ్చాక యుద్ధానికి పంపిస్తారు, ముందు పంపిరు మిమ్మల్ని, గుర్తుపెట్టుకోండి. అయితే ఏం చేసినా ఎలా చేసినా మీ అంతిమ లక్ష్యం వైపే ప్రయాణించండి. కంటిన్యూ ప్రాసెస్ ఇది. రోజుకి ఒక 4 అవర్స్ 3 అవర్స్ చదువు కేటాయించండి, ఒక 2 అవర్స్ గ్రౌండ్కి కేటాయించండి, చాలు 1 అవర్ కేటాయించండి గ్రౌండ్కి. ప్రజెంట్ ఎగ్జామ్ క్లియర్ చేశాక మార్నింగ్ ఈవినింగ్ కేటాయించండి టైంని. అంతేగాని ఓన్లీ నేను ఒకటే మరణం ఒకటే జన్మం అని ఇన్స్టాలో ఒక రీల్ పెట్టుకొని వాట్సాప్ స్టేటస్లో ఏమన్నా మిలిటరీ వెహికల్ పెట్టుకొని ఎందుకు? నువ్వు ఎన్ని స్టేటస్లు పెట్టుకోగలవేమో, ఆ స్టేటస్ నీ ఫోటో పెట్టుకునే స్థాయి కలగాలంటే నువ్వు కష్టపడకుండా నీకు రాదు. ఓకే. నా మాటలు కష్టంగానే ఉంటాయి, బట్ ఇవి నిజాలు. డీపీ అందరూ పెట్టుకుంటారు, ఆర్మీ స్టేటస్ అందరూ పెట్టుకుంటారు, బట్ కానీ ఆ యూనిఫామ్ని మోసే
ఇది మాత్రం ఒకరికే సాధ్యమవుతుంది. అది నువ్వా నేనా ఎవరైనా కావచ్చు. కష్టపడ్డవాడిదే రాజ్యం. ఓకేనా? ఈరోజు నువ్వు కనుక బానిసలా కష్టపడితే రేపు రాజులా జీవిస్తావు. అంతేగాని ఈరోజు ఏదో ఊరకు రన్నింగ్ చేసేస్తే చాలు. రెండు ప్యారలల్లా బ్యాలెన్స్ చేయండి. మెడికల్ చూసుకోండి, ఫిజికల్గా అన్ని విధాలు ఫిట్ అవ్వండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేయండి. MSR Sports Army. థ్యాంక్ యూ.